హాయ్ అండి. మా పాప స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. సో, తనకొచ్చేసి కేరళ రెసిపీ ఆపం ట్రై చేయమని చెప్పారనమాట. సో, తనొచ్చేసి మమ్మీ నాకు ఆపం చేయమని చెప్పింది. సో, నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసి మనం ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేస్తాననమాట. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మినపప్పు, అటుకులు, బియ్యము నానబెట్టుకోవాలి. కొంచెంసేపు నానబెట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి కూడా తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పాలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, కొబ్బరి కూడా మినపప్పు వాటిలో వేసేసి గ్రైండ్ చేసేసి ఒక నైట్ సోక్ చేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత మార్నింగ్ చూస్తే ఇలాగ ఉబ్బుతూ ఉండాలన్నమాట. సో, చాలా పుల్లగా ఉండాలి, అది ఉబ్బుతున్నాడు. సో, నెక్స్ట్ డే వచ్చేసి కొబ్బరి పాలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి పాలు మిక్స్ చేసేసి కొంచెం షుగర్, సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని దోస పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఆ పానికి నేను సైడ్ డిష్గా పొటాటో కర్రీ చేయమని చెప్పింది, కుర్మాలాగా అది చేశాననమాట. సో, ఆపము ఇలా లోతుగా ఉండాలన్నమాట. సో, నా దగ్గర పెనం లేదు. ఆల్రెడీ నేను ట్రై చేశాను కానీ అది అంటుకుపోయింది. సో, అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని వచ్చానమాట. సో, ఆపం ఇలా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. ఒక 2 స్టార్టింగ్ వేసాను, అవి వచ్చేసి సరిగ్గా రాలేదు, పక్కన పెట్టేసాను. మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాననమాట. సో, షేప్ అయితే చాలా బాగా వచ్చింది. సో, ఇలా మధ్యలో మనం కొంచెం పిండి వేసిన తర్వాత స్లోగా రోల్ చేయాలన్నమాట. రోల్ చేసిన తర్వాత మిగిలిన పిండి ఏమైనా ఉందైతే అది మధ్యలోకి అలా వచ్చేసి అది ఉబ్బుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దాన్ని తిరగేయక్కర్లేదు మనం. సో, అలా తీసేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుని తినేస్తే సూపర్ ఉంటుంది. సో, తనకు వచ్చేసి నేను ఆపము, నెక్స్ట్ వచ్చేసి పొటాటో కర్రీ పెట్టాను. మళ్ళీ లంచ్కి వచ్చేసి మామూలు రైస్ వండేసి అదే పొటాటో కర్రీ వేరే బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట.